అదేమిటండి అన్నంతోనే ఇల్లు కడుతున్నారు? అన్ని బెంగలే లక్ష్మి. ఓ పక్క ఇల్లు కట్టాలనే బెంగ, మరో పక్క అల్లుడు దుబాయ్కి వెళ్ళడం లేదు, ఆ ఉద్యోగం ఏమవుతుందో అని బెంగ. నాన్న, మీ మొదటి బెంగ నేను తీరుస్తాను. ఆ ఫ్లాట్ ఖరీదంతా? 3000 రా. జస్ట్ 3000గా? రేపే ఆఫీస్లో అప్పు చేసి మీకు ఆ డబ్బు నేనిస్తాను. ఇక నేను అన్నంలో ఇల్లు కట్టను రా, సుబ్బయ్య నగర్లో కడతాను. ఏమండి ఏమండి, ఆఫీసులో అప్పు చేసి డబ్బు ఇస్తానంటున్నారు ఏమిటండి? అవును, ఏ? చూడండి, ఇల్లు కట్టడం మీ నాన్నగారికి శక్తికి మించిన విషయం. అది మర్చిపోయి ఆయన వెనక ముందు చూడకుండా సొంత ఇల్లు కడతానని సవాల్ చేశారు. ఓడిపోబోతున్నారు. చూడండి, ఆయన నమ్ముకుని మనం డబ్బు ఇస్తే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్టే. ఎంత తల్లి బిడ్డలైనా ఎవరి కడుపు వాళ్లదే, ఎవరి ఆకలి వాళ్లదే, ఎవరి అన్నం వాళ్లదే. అలాగే ఎవరి డబ్బు వాళ్లదే. కాంక్రీట్ కాంపౌండ్ వాడు ఇక్కడి నుంచి లోపలికి దారి, మరి ఈశాన్యంలో బాగుండాలి. కాంపౌండ్ వాడు, ఇది కాంపౌండ్ వాడు. నాన్న, రాత్రి మీకు డబ్బిస్తానని చెప్పినప్పుడు నేను ఒక విషయం మర్చిపోయాను. ఏమిట్రా? చెప్పరా, ఏమిట్రా మర్చిపోయావు? కిందటి నెలే ఆఫీసులో అప్పు చేసి మిరాండాకి డబ్బిచ్చాను. అది తీరితే కానీ ఆఫీసులో రెండోసారి డబ్బివ్వరు నాన్న. లక్ష్మి, కథ మళ్ళీ మొదటికే వచ్చింది. మన ఆనందు కిందటి నెల ఆఫీసులో అప్పు చేసి ఆ మిరండాకి డబ్బు ఇచ్చాట. మిరండాన్ని మర్చిపోయినట్టే ఆ అప్పు విషయం మర్చిపోయాట. అది తీరేదాకా ఆఫీసులో మళ్ళీ అప్పు ఇవ్వరట. పిచ్చిదానా, బాధపడుతున్నావా? నేను బాధపడలేదు. ఆ డబ్బు నేను ఏర్పాటు చేస్తాను. మన ఆనంద్ ఇప్పుడు తిరిగి వచ్చాడు కదా, మన కోడలు ఇప్పుడు సంతోషంగా ఉంది కదా. అదే చాలు లక్ష్మి. మన కోడలిది మంచి మనసు, అందువల్ల మంచే జరుగుతుంది. నమస్కారం సార్. ఎందుకు రమ్మన్నారట? రండి రండి రండి. చూసారా ఈ డ్రెస్సులన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఇవన్నీ మీ అబ్బాయికే. మా అబ్బాయికా? జూనియర్ ఆఫీసర్ అంటే మాటలా? ఆఫీసరా? అవును, నెలకి 2000 జీతం. 2000? మీ అబ్బాయిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్ళదలిచానో తెలుసా? ఏమిటి సార్ మీరు అనేది? అవును, మీ కంటికి అందనంత దూరం తీసుకువెళ్ళబోతున్నాను. ఢిల్లీకి. ఢిల్లీకా? అవును, శంకర్కి ఢిల్లీలోనే ఉద్యోగం. ఇటు పైన మీరు మీ అబ్బాయితో మాట్లాడాలంటే నా ద్వారానే మాట్లాడాలి. అదేమిటి సార్? మరి టెలిఫోన్ మా ఇంట్లోనేగా ఉంది. అవునవును. అతి తొందరలో మిమ్మల్ని ప్లాట్ఫామ్ మీద చూడాలని నా కోరిక. సార్? అవును, రేపు శంకర్ని ఫస్ట్ క్లాస్ లో ఢిల్లీకి పంపిస్తున్నాను. మరి మీరు రైల్వే ప్లాట్ఫారంకి రారా? ఆ ప్లాట్ఫామ్ మీదికా? అవునవును, తప్పకుండా వస్తాను. నేను ఆ ప్లాట్ఫామ్ నాదో మట్టి బుర్ర. సుబ్బయ్య ఎక్కడా? అక్కడా. ఆ మిషన్ ఆఫ్ చేయవయ్యా. ఏమిటి విషయాలు? ఏమిటి సుబ్బయ్య, నీతో పెద్ద తలనొప్పి అయిపోయిందయ్యా. నువ్వు మోసపడ్డావని ఆ కార్నర్ ప్లాట్ నీకోసం రిజర్వ్ చేసి నొక్కి పెట్టి ఉంచాను.
నువ్వేమో ఉలకో పలకో, మిగతా వాళ్ళు ఆ స్థలమే కావాలి, నా ప్రాణాలు తోడేస్తున్నారు. అది కాదు బుల్లెట్ గారు. అదేమి కాదు. సాయంకాలం 6 గంటల్లోగా 3000 ఇస్తే ఆ స్థలం నీది, లేకపోతే ఇంకోళ్ళది, అంతే. ఇల్లు బాగుందండి, నేను చూశానుగా. అన్నయ్య, ఏమిటిదంతా? నేను చస్తే నువ్వు నా ఇంటికి రాకు, నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను అని చెప్పిన ఆ మనిషి పిల్లంతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. నువ్వేదైనా తెలుసుకోవాలనుకుంటే నీ కొడుకుని అడిగి తెలుసుకో. ఏమిట్రా ఇది? ఆయనకి ఇంటి నుంచి ఆఫీస్ చాలా దూరంగా ఉందట, వెళ్ళి రావడానికి అవస్థగా ఉందట, ఏం చెయ్యాలి అని అడిగారు. నేను మా నాన్నగారికి ఉత్తరం రాశాను. అందువల్ల మా నాన్న గాంధీనగర్లో ఇల్లు చూశారు. ఏరా, ఈ మధ్య నువ్వు మాట్లాడమే మానేశావా? వినడానికే నిశ్చయించుకున్నావా? నీకు ఇల్లు కావాలని ఎక్కడో గుడివాడలో ఉన్న మీ మామగారికి ఉత్తరం రాయాలని తెలిసిందే, ఇక్కడే ఇంట్లో ఉన్న మీ అమ్మా నాన్నలకి చెప్పాలని తెలియలేదట్రా. ఇప్పుడు మీ నాన్నగారు వచ్చి అడిగితే నేనేం సమాధానం చెప్పాలరా? ఎలా చెప్పాలో తెలియకే కదా నాన్న లేనప్పుడు పెడుతున్నాం. పద పార్వతి, వర్జం వస్తుంది. ఏ క్షణాన నువ్వు నా కడుపున పడ్డావో ఆ క్షణానే నాకు మీ నాన్నగారికి వర్జం వచ్చిందిరా. అది ఇప్పుడే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతోంది. ఒరేయ్, పోరా, పో. లక్ష్మి, మీ అన్నయ్య నా మీద కోపంగా ఉన్నాడు. అందువల్ల నాకు తెలియకుండానే ఇల్లు ఏర్పాటు చేశాడు. నా కొడుకు బుద్ధి ఎప్పుడు కుక్కతోక లాంటి వంకర బుద్ధి. చెప్పకుండానే వెళ్ళిపోయాడు. కానీ పార్వతి ఎలా వెళ్ళిపోయింది? మనం పార్వతిని కోడలుగానే చూసాం, కూతుర్లా కదా చూసాం. అవునులే, రాముడు ఉన్న చోటే సీతకు అయోధ్య. సార్, టెలిగ్రామ్. ఏమిటి మావయ్య, మీరు ఇంకా ప్రెస్కి వెళ్ళలేదా? పొద్దున్నే వెళ్ళాను, పగలంతా పనిచేశాను. సాయంత్రం అయింది కదా వచ్చేసాను. ఇప్పుడు సాయంకాలం అయిందా? నేను ఇంకా పొద్దున్నే ఉన్నానే. అంటే ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన విషయం నీకు తెలియదు. ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? అదేమిటి అంత గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు? గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళలేదు అల్లుడు. వాళ్ళ మామయ్య వచ్చాడు, బండి తెచ్చాడు, సామాన్లన్నీ ఎక్కించారు. లక్ష్మి ఏడ్చింది. అరే, ఇన్ని జరిగాయా? కానీ నాకు ఒక్క విషయం కూడా తెలియలేదే. పోనీ నీ ఉద్యోగం పోయిందన్న విషయమైనా నీకు తెలుసా? చాలండి మావయ్య వేళకోళం. వేళాకోళము లేదు, శ్రీకాకుళము లేదు. నీ ఉద్యోగం పోయింది. ఆ దుబాయ్ షేక్ నీ వీసా క్యాన్సిల్ చేశాడు. దుబాయ్కి వెళ్ళవయ్యా, దుబాయ్కి వెళ్ళవయ్యా అని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పాను. విన్నావు కాదు? ఇదిగో టెలిగ్రామ్. ఇక దుబాయ్కి వెళ్లాల్సిన అవసరమే లేదలుడు. 24 ఏళ్ళు వచ్చే వరకు
నా కూతురికి పెళ్లి చేయలేక ధర్మపిండం పడేశాను. ఇప్పుడు పెళ్ళైపోయింది, కానీ నా కర్మ నా అల్లుడికి కూడా ధర్మపిండం వేయాల్సి వస్తుంది. నువ్వు ఊరుకో. చాలా సంతోషం అల్లుడు, మనసుకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. నీ మొగుడికి ఉద్యోగం కూడా ఉండిందిగా, ఇక పని పాట ఏమీ లేదు. 24 గంటలు మీదే రాజ్యం. తుమ్ము లేపేయండి. కొంచెం లోపలికి వస్తారా? అల్లుడు గారు, కోపం తెచ్చుకోకండి. ఆయన మాటలేమీ మనసులో పెట్టుకోకండి. చూడండి, మీకు అమ్మైనా అత్తైనా నేనేనేగా చెప్పారు. పెద్దదాన్ని, నా మాట వినండి. ఏమండి అమ్మ సులోచన, నువ్వేనా నా మాట వినిపించుకోవే. ఎక్కడికి అల్లుడు? మావయ్య, దుబాయ్కి వెళ్ళే బతకక్కర్లేదు, మన దేశంలోనూ బతకచ్చు. ఇక మీద నేను నా భార్య మీకు భారంగా తలుచుకోలేదు. అందుకనే మేము బయలుదేరుతున్నాం. చూడండి అల్లుడు గారు, ఆయనన్న మాటలు మీ మనసును బాధ పెడితే ఆయన తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. దయచేసి లోపలికి రండి. చూడండి అత్తయ్య, దుబాయ్లో మా ఆఫీస్ క్యాంటీన్లో ఉప్పు కారం లేని తిండి తిని నా పౌరుషం చచ్చింది. ఇక్కడ మీ చేతి భోజనం తిన్నాను కదా, నాకు పౌరుషం వచ్చింది. మేము బయలుదేరుతున్నాం, మమ్మల్ని ఆపకండి. పదా, తొందరగా పోదాం. వెండి దీపాలు స్థలమైంది. దీపం సమ్మెలు అమ్మేశా మీరు స్థలం కొన్నది. ఇంట్లో వెలుగుతున్న దీపం సమ్మెలు అమ్మేయటం అమంగళం అండి.